రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అమరావతిలో జిల్లాల పునర్విభజనపై అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. నేడు అయితే సీఎం చంద్రబాబుతో అయితే మంత్రివర్గ ఉపసంఘం అయితే మరోసారి సమావేశం కానున్నట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా నిన్నటి చర్చలో భాగంగా మార్కాపురం మదనపల్లితో పాటు రంపచోడవరంను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే ప్రతిపాదనపై అయితే ముఖ్యమంత్రి సూచనలు కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధిని అయితే దృష్టిలో ఉంచుకొని రంపచోడవరం చిత్తూరు రెవెన్యూ డివిజన్ల ఆధారంగానైతే కొత్త జిల్లా ఏర్పాటు చేసే విషయాన్ని కూడా పరిశీలించాలని అయితే సూచించారు. జిల్లాల సరిహద్దుల అయితే పునర్వ్యవస్థీకరణ, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ఈ అంశాలపై కూడా సీఎం స్పష్టమైన మార్గనిర్దేశం కూడా ఇచ్చినట్లయితే సమాచారం. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కూడా ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉండగా బనగానపల్లె డివిజన్ ప్రతిపాదన ప్రస్తుతం నిలిచిపోయింది. చిత్తూరు జిల్లాలోని నగరి రెవెన్యూ డివిజన్ కూడా తిరుపతి జిల్లాకు మార్చే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని సమాచారం. మొత్తం మీద చూసుకుంటే జిల్లాల పునర్విభజనపై కూడా నేడు అయితే తుది నిర్ణయాలు కూడా తీసుకునే సూచనలు కనిపిస్తున్నట్లయితే తెలుస్తోంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలోని నగరి రెవెన్యూ డివిజన్ కూడా మార్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే తిరుపతి జిల్లాలో కూడా కలపాలని కూడా ప్రతిపాదనలు కూడా చేసినట్టయితే సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేడు తుది నిర్ణయం అయితే తీసుకోనున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇటు మంత్రులు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అమరావతి జిల్లాల పునర్విభజనపై కూడా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నట్లయితే సమాచారం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ రిపోర్టర్ సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఓకే హిమవర్ష, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల పునర్విభజన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే నిన్నటి సమావేశంలో ఏదైతే సోమవారం జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటాం జరిగింది. కొన్ని సూచనలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో దానికి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. జిల్లాల పునర్విభజన అంశం పైన కొన్ని సూచనలు అయితే కూడా చేయడం జరిగింది. నేటి సమావేశంలో మార్కాపురం, మదనపల్లితో పాటు రంపచోడవరం జిల్లాపై కూడా కొన్ని ఫైనల్ గా సూచనలు అయితే చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మంత్రివర్గ ఉపసంఘానికి అయితే సూచనలు చేయడం జరిగింది. దాంతో పాటు రంపచోడవరం, చింతలూరు రెవెన్యూ డివిజన్లు తూర్పుగోదావరి జిల్లాలోని కలపాలని చెప్పేసి కూడా ప్రతిపాదనలకు ప్రత్యామ్నాయంగా మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించడం జరిగింది. జిల్లాల సరిహద్దులు కొన్ని జిల్లాల సరిహద్దులు అయితే కొత్త జిల్లాలో ఏర్పడుతున్న నేపథ్యంలో కొన్ని జిల్లాల సరిహద్దులు కుదింపు, కొన్ని జిల్లాల్లో సరిహద్దులను విస్తరింపు చేసే ప్రయత్నాలు కూడా వాటికి కూడా కొన్ని సూచనలు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పైన కూడా ముఖ్యమైన కొన్ని సూచనలు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మరో నివేదికను ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం తయారు చేసి ఆ అధికారులతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి ముందుకి అధికారులందరూ కూడా మంత్రివర్గ ఉపసంఘంతో కలిసి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చాలన్న ప్రతిపాదన కూడా ఎప్పటి నుంచో వినిపిస్తా ఉంది. ఈ ప్రతిపాదనకు కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా కొత్తగా అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించినట్లుగా కూడా దానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం గతంలో ప్రజల నుంచి తీసుకున్న వినతి పత్రాలు అయితే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సానుకూలంగా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. అంతేకాకుండా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదనను నిర్ణయం తీసుకున్నదానికి ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి నిలిపేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. గూడూరు డివిజన్ కు సంబంధించి గూడూరు, తిరుపతి జిల్లాల నుంచి గూడూరు డివిజన్ తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదన కూడా ఉంది. ప్రస్తుతానికి చిత్తూరులోని నగరి రెవెన్యూ డివిజన్ తిరుపతి జిల్లాలో కలపాలని చేసి కూడా ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని సానుకూలంగా స్పందించడం, కొన్నిటిని నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. వీటన్నిటి మీద ఈ రోజు తుది నిర్ణయం చంద్రబాబు నాయుడు
చెప్పే అవకాశం తుది నిర్ణయం అంటే ఆయన తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ తుది నిర్ణయం తర్వాత గవర్నర్ ప్రతిపాదన పంపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సుబ్బు, చెప్పండి. మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు తిరుపతి జిల్లాలో కలపాలని కూడా ప్రతిపాదనలు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది కదా, దీనిపై కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు గూడూరు డివిజన్ నెల్లూరు దీనిలో ఉన్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో చిత్తూరులోని కలపాలని చెప్పేసి చిత్తూరులోని నగరి రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని కూడా తిరుపతిలో కలపాలని చెప్పేసి కొన్ని ప్రతిపాదనలు రావడం జరిగింది. ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంచడం జరిగింది. వీళ్ళపైన సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలన్నింటినీ పరిగణలో తీసుకుని దానిపైన ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారు. ఈ గూడూరు డివిజన్ కి సంబంధించి నగరి డివిజన్ కి సంబంధించి ప్రతిపాదనలు అయితే తీసుకుని అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకోవడం జరిగింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించడం జరిగింది. రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ఏ గ్రామాలను ఏ పట్టణాలను ఈ డివిజన్లో కలపాలి, ఏ డివిజన్లు నెల్లూరులో ఉంచాలి, ఏ డివిజన్లో ఈ తిరుపతి జిల్లాలో కలపాలనే దాని మీద కూడా ఇప్పటికే విస్తృతంగా చర్చ జరిగింది. వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి అధికారుల సంఘం, మంత్రివర్గ ఉపసంఘం కూడా భేటీ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నగర నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడం సమంజసం అని చెప్పేసి కూడా మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రికి ఇప్పటికే ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదనల మీద ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. వీటన్నిటిపైన ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ప్రతిపాదనల్ని చేంజెస్ చేసి తీసుకురావాలని చెప్పేసి వాటన్నిటిని పునర్పరిశీలించి తీసుకురావాలని చెప్పేసి కోరడం కూడా జరిగింది. వాటన్నిటి మీద ఈ రోజు ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానుందో ఈ రోజు ఆ ప్రతిపాదనలన్నింటినీ మార్పులు చేర్పులు చేసి ముఖ్యమంత్రి ముందు పెట్టే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సూచించిన విధంగా మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రతిపాదనకి పూర్తిగా ఆమోదం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. హిమవర్ష. రైట్ సుబ్బు, ఈ విధంగా మనం చూసుకుంటే ఇటు బనగానపల్లె రెవెన్యూ డివిజన్ కూడా ఇటైతే వాయిదా పడినట్టు తెలుస్తుంది కదా, ఇది ఎప్పటి వరకు వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది? మరి అయితే బనగానపల్లి ఇది రెవెన్యూ డివిజన్ కి సంబంధించి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, కొంతమంది రైతులు, సామాన్య ప్రజలు కావచ్చు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తమకి ఈ విభజన తమకి ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు మంత్రివర్గ ఉపసంఘానికి కావచ్చు అధికారులకు కావచ్చు తమ ప్రతిపాదనను అయితే తెలిపారు. అయితే తమకి ఈ బనగానపల్లి రెవెన్యూ ఏర్పాటు ఆమోదయోగం కాదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల తాము నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఏ రకంగా నష్టపోతామన్నది అధికారులకు వివరించడం జరిగింది. దీని మీద అధికారులు ప్లస్ మంత్రివర్గ ఉపసంఘం కూడా వాళ్ళ ప్రజలు, సామాన్య ప్రజలు, అక్కడ ఉన్న రాజకీయ పరంగా ఉన్న నాయకులు ఎవరైతే వాళ్ళ ప్రతిపాదనలు వినిపించారో ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా మంత్రివర్గ ఉపసంఘం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ప్రస్తుతానికి నిలుపుదల చేయాలి. ఆ తర్వాత చుట్టుపక్కల రెవెన్యూ డివిజన్లన్నింటినీ కూడా పునరుద్ధరించిన తర్వాత బనగానపల్లి డివిజన్ గురించి ఆలోచిద్దామని చెప్పేసి కూడా మంత్రివర్గం చెప్పడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తుంది. స్థానికంగా ఉన్న సమస్యల నేపథ్యంలో బనగానపల్లి ప్రస్తుతానికి నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.